రెంటచింతల మండలం పాల్వాయి గ్రామానికి చెందిన సర్పంచ్ మందలపు విజయలక్ష్మి తనయుడు మందలపు హనిమిరెడ్డి పొలగాని బ్రహ్మ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి చెందిన 100 మంది కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. సత్తెనపల్లి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మాచర్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వైసీపీ ముఖ్య నేత పాలవాయి సొసైటీ మాజీ అధ్యక్షులు తేలుకుట్ల కోటిరెడ్డి ఉన్నారు. పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి బ్రహ్మారెడ్డి మాట్లాడారు. ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా సోదరుడు బ్రహ్మానందరెడ్డి గారు, పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదేవరాయ గారు ఇద్దరు పోటీ చేస్తున్న సందర్భంలో వారిని ఆశీర్వదించవలసిందిగా కోరడానికి నేను మీ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లోనే చెప్పాను, ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్ళేటువంటి సామెతలు అలా ఉన్నాయి. ఆయన ఇచ్చేది 100 రూపాయలు, మన దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కుంటున్నటువంటి పరిస్థితి. ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో 1000 రూపాయలు మన దగ్గర లాక్కుంటున్నాడు. విద్యుత్ శక్తి ఛార్జీ 2019లో ఎంత కట్టేవాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు, 100 రూపాయలు కట్టాడు, 1000 రూపాయలు కట్టినాడు. నా నమస్కారం. పెద్దలు భాగ్యశ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఉమ్మడి రాష్ట్రంలో అనేక కీలక పదవులు నిర్వహించిన వారు.